హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. మనము ఎంపీసీ విద్యార్థులకు అవసరమైనటువంటి అనేక వీడియోస్ చేసాం. దీని తర్వాత ఇప్పుడు బీఎస్సీ అగ్రికల్చర్, వెటర్నరీ, డెంటల్, ఎంఈబీఎస్, అలైడ్ సైన్సెస్, నర్సింగ్, బీఫార్మసీ ఏదైతే బైపీసీ రిలేటెడ్ కోర్సెస్ ఉన్నాయో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని మనం వీడియో రూపంలో 1 by 1 మనం తీసుకెళ్దాం. ఇందులో అత్యంత వివాదాస్పదమైనటువంటి కాంట్రవర్షియల్ టాపిక్ని మనం ముందు తీసుకుందాం. ఎందుకంటే ఇది నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా, ఇది ఐకార్ వెబ్సైట్ అండి. సో చాలా ఏళ్ళు ఈ వెబ్సైట్ గురించి ఎవరికి తెలియదు, ఎందుకంటే దీని గురించి బాగా తెగ ఫోన్ చేస్తుంటారు అనమాట. అక్రెడిటెడ్ ప్రైవేట్ కాలేజెస్, డిగ్రీ ప్రోగ్రామ్స్ అండ్ ప్రైవేట్ యూనివర్సిటీస్లో ఏమున్నాయి. సో ప్రైవేట్ యూనివర్సిటీస్ అనేది 2018 తర్వాత ఐకార్ అక్రెడిటేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ప్రతివాడు ఐకార్ అక్రెడిటేషన్ గురించి చెప్తూ ఉంటారు. కొన్ని కాలేజీలకు ఉన్నాయి, కొన్ని కాలేజెస్ లేవు, కొన్ని రూల్స్ ఏంది, రెగ్యులేషన్స్ ఏంది, అసలు ఐకార్ కాలేజెస్ గుర్తింపు యొక్క టోటల్ ఇంపార్టెన్స్ తెలుగు రాష్ట్రాల్లో ఏందనేది మనం ఈ వీడియోలో చూస్తూ ఐకార్ గుర్తింపు చెందినటువంటి కాలేజెస్ మొత్తాన్ని కూడా నేను ముందు ఉంచుతున్నాను. సో ఇందులో ఇక్కడ ఏముందండి, నేమ్ ఆఫ్ ది యూనివర్సిటీ గురుకాశీ యూనివర్సిటీ పంజాబ్లో ఉందండి. సో పీరియడ్ ఆఫ్ అక్రెడిటేషను 5 years ఇచ్చారు వీళ్ళకి. 2020 మార్చికి అయిపోయింది. సో వీళ్ళకి ఇంటేక్ కూడా ఇచ్చేశారు క్లియర్గా, 187 ఇంటేక్. ఇప్పుడు ఈ ఇంటేక్ విషయాన్ని నేను ప్రత్యేకంగా మీకు చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ ఇంటేక్ తీసుకున్నప్పుడు 187 ఇంటేకు, 279 ఇంటేకు, 360 ఇంటేకు, 240 ఇంటేక్ చూస్తున్నారు కదా. ఏ ఇంటేక్ అయినా సరే హైయెస్ట్ ఇంటేక్ ఎవరికి ఉందంటే ఒడిస్సా శిక్షా ఓ అనుసంధాన్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ, వీళ్ళకి 360 ఇంటేక్ ఇచ్చారు బీఎస్సీ అగ్రికల్చర్కి. రిమైనింగ్ అంతా కూడా 360 హైయెస్ట్ ఇంటేకు. సో ఇక్కడ ఒక వివాదాస్పదమైనటువంటి ఒకటి నడుస్తూ ఉంటుంది. ఒకసారి సెకండ్ యూనివర్సిటీ ఏందో చూద్దాం. ఎంఎస్ స్వామినాథన్ యూనివర్సిటీ సియుటిఎం అని చెప్పేసి పేరుతో ఉంది. ఇది యూనివర్సిటీ ఉంది. దీని యొక్క వాల్యూ 5 years విత్ ఎఫెక్ట్ ఫ్రమ్. ఇది కూడా మార్చితో వీళ్ళ యొక్క అక్రిడిటేషన్ అఫిలియేషన్ అయిపోయింది. వీళ్ళ యొక్క ఇంటేక్ ఎంత ఉంది, 279 ఉందన్నమాట. సో మూడో యూనివర్సిటీ శిక్షా ఓ అనుసంధాన్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ భువనేశ్వర్లో మనకు 2 ఉన్నాయి కాలేజెస్, ఇప్పుడు ఆల్రెడీ చూసాం. సియుటిఎం యూనివర్సిటీ, దీనికి జూలై 28 అంటే ఈ మంత్ 28 వరకు వీళ్ళకి అప్రూవల్ ఉంది. వీళ్ళ యొక్క ఇంటేక్ వచ్చేసి 360 ఉంది. తర్వాత ఐటీఎం యూనివర్సిటీ అండి, ఇది మనం అడ్మిషన్లు కూడా చేస్తాం, మన క్యాంపస్ టూర్ కూడా వెళ్ళొచ్చాను నేను. అద్భుతంగా ఉంది. వీళ్ళది కూడా 28/7 వరకు ఉంది. ఎల్వై లెటర్ ఆఫ్ ఇంటెంట్ అప్లై చేశారు, ఎస్ఎస్ఆర్కి రెడీగా ఉన్నారు. మోస్ట్లీ వాళ్ళకి ఇంకొక 15 రోజుల్లో వీళ్ళకైతే అఫిలియేషన్ వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకు వస్తుంది, కొన్ని కాలేజీలకు రాదని చెప్తున్నాను, కొన్ని కాలేజీలకు వస్తుందని చెప్తున్నాను. అసలు ఏంది కథ ఏంది అని మనం గమనించినప్పుడు వీళ్ళకి శాంక్షన్ ఇంటేక్ 240 ఉందండి. 240 సీట్ల కన్నా ఒక్క సీట్ ఎక్కువ తీసుకున్నా సరే అఫిలియేషన్ ఇబ్బందుల్లో పడుతుంది. 4 విషయాలు చూస్తారు ఐకార్. 1 ల్యాండ్ ఉందా లేదా, 2 ఫ్యాకల్టీ ఉన్నారా లేదా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా లేదా, 4వది వచ్చేసి వీళ్ళు ఏదన్నా ఇంటేక్ విషయంలో వైలేషన్స్ చేస్తున్నారా లేదా. ఉదాహరణకి ఇంటేక్ విషయంలో వైలేషన్ చేసినటువంటి కొన్ని కాలేజీల ఎగ్జాంపుల్స్ పేర్లు చెప్తాను నేను. లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ వారు ఒక 2000 అడ్మిషన్లు తీసుకుంటారు. షివాడ్ అలహాబాదు వాళ్ళు కూడా ఒక 2-3 అడ్మిషన్లు తీసుకుంటారు. అన్నామలై యూనివర్సిటీ చెన్నై వీళ్ళు కూడా 2-3 అడ్మిషన్లు తీసుకునేవాళ్ళు. ఇక్కడ మనకు హైదరాబాద్ తీసుకున్నప్పుడు మల్లారెడ్డి సార్, ఈయన కూడా ఒక 800 అడ్మిషన్ల దాకా తీసుకున్నాడు. అంటే భారతదేశం అంతా ఒకవైపు, వీళ్ళంతా ఇంకొక వైపు. యాక్చువల్గా ఇప్పుడు ఒక జగడా నడుస్తుంది అనమాట. ఐకార్కి లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీకి మధ్యలో ఒక యుద్ధం నడుస్తుంది. మేము ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పెంచి చూపిస్తాం, ఫ్యాకల్టీని చూపిస్తాం, మీరు ఎందుకు మాకు అప్రూవల్ ఇవ్వరని చెప్పేసి వాళ్ళు గవర్నమెంట్తోనే యుద్ధానికి దిగుతున్నారు. సరే ఎవరు గెలుస్తారనేది మనకు సంబంధం లేని విషయం. ఒక స్టూడెంట్స్ అందరికీ కూడా నేను చేసే అప్పీల్ ఏంటంటే, సపోజ్ ఒక 100 ఎకరాల ల్యాండ్ ఉండి ఒక 40 మందో 35 మందో ఫ్యాకల్టీ ఉండి మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్లారిటీగా ఉంటే ఆ యూనివర్సిటీకి అప్రూవల్ అనేది గ్యారెంటీగా వచ్చేస్తుంది. ఒకప్పుడు ఇంకొక దీంట్లో జరిగినటువంటి ఒక చిన్న పరిణామం అంటే ఏంటంటే, ఐకార్ అప్రూవల్ తెచ్చుకునేదానికి 4 సంవత్సరాలు వెయిట్ చేయాలని చెప్పేసి కొన్ని కాలేజీల వాళ్ళు భ్రమింపు చేస్తున్నారు. అట్లా అవసరం లేదండి. ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత సెకండ్ ఇయర్ నుంచి కూడా వాళ్ళు లెటర్ ఆఫ్ ఇంటెంట్ అప్లై చేసుకోవచ్చు. థర్డ్ ఇయర్లో ఎస్ఎస్ఆర్ అప్లై చేసుకుంటే వాళ్ళకి అఫిలియేషన్ వచ్చేసింది. వీళ్ళు ఎందుకు మభ్య పెడతారంటే ఇంటేక్లు ఎక్కువ తీసుకునేదానికి. ఐకార్ గుర్తింపు అనేది మన తెలుగు రాష్ట్రాలకు ఇంపార్టెంట్. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు
రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఒక రూలింగ్ తీసుకురావడం జరిగింది. ఎవరైతే ఐకార్ అఫిలియేటెడ్ కాలేజెస్లో చదువుతారో వాళ్ళు మాత్రమే ఇక్కడ అగ్రికల్చర్ పోస్టులకు ఎలిజిబిలిటీ అనేటువంటి ఒక జీవో తీసుకురావడం జరిగింది. అందువల్ల విచిత్రం ఏంటంటే జీవో అయితే ఆయన తీసుకొచ్చాడు కానీ ఐకార్ అప్రూవల్ కాలేజెస్ మన దగ్గర తీసుకురాలి. ఒక్క కలం పొడితోటి మన వాళ్ళందరూ పొలవమంటూ అప్పుడు మహారాష్ట్రకు పోయారు. ఇప్పుడు చూసుకున్నట్లయితే ప్రైవేట్ యూనివర్సిటీస్ చెప్పుకోవాల్సిన పరిస్థితి మనకు వచ్చింది. తీర్థంకర్ మహావీర్ యూనివర్సిటీ ఇది తీసుకున్నప్పుడు 21 to 26 వరకు వీళ్ళకి అప్రూవల్ ఉందండి. దీన్ని TMU అని అంటారు. ఇది బీఎస్సీ అగ్రికల్చర్ 180 ఇంటేక్ వీళ్ళకి ఉంది. సో ఇది అఫిలియేటెడ్ టు కల్సా వెటర్నరీ కాలేజ్, వీళ్ళకి వెటర్నరీ పర్మిషన్ అనేది ఉందండి. తర్వాత GH రైసోనీ యూనివర్సిటీ చింద్వారా మధ్యప్రదేశ్ అప్ టు 2026 వరకు వీళ్ళకి కూడా 120 ఇంటేక్ ఉంది. కళాశలింగం అకాడమీ మీ అందరికీ తెలిసిందే తమిళనాడులో ఉంటుంది. ఇది వీళ్ళకి ఓన్లీ హార్టికల్చర్ పర్మిషన్ ఉందండి. ఓన్లీ 60 సీట్స్ ఉంది. అప్ టు 27 వరకు వీళ్ళకి అప్రూవల్ అనేది ఉంది. జగన్నాథ్ యూనివర్సిటీ జైపూర్ వీళ్ళకి కూడా అప్ టు 27 వరకు ఒక 120 సీట్స్కి బీఎస్సీ అగ్రికల్చర్ అప్రూవల్ ఉంది. జైపూర్ నేషనల్ యూనివర్సిటీ జైపూర్లో బీఎస్సీ అగ్రికల్చర్కి వీళ్ళకి కూడా ఎన్ని ఇంటేక్ అనేది అక్కడ మెన్షన్ చేయలేదు వాళ్ళు. మరి 27 వరకు అయితే అప్రూవల్ అయితే ఇచ్చారు. చండీగఢ్ యూనివర్సిటీ చండీగఢ్ వీళ్ళకి 120 యూనివర్సిటీ వీళ్ళకి కూడా ఉంది. ఎటర్నల్ యూనివర్సిటీ బారు సాహిబ్ వీళ్ళకి కూడా బీఎస్సీ అగ్రికల్చర్ 90 సీట్స్ ఇంటేక్ ఉందండి. ఏకేఎస్ యూనివర్సిటీ సత్నా వీళ్ళకి 240 ఇంటేక్ ఉంది. అప్ టు 27 వరకు పర్మిషన్ ఉంది. శ్రీ యూనివర్సిటీ కటక్ వీళ్ళకి కూడా 27 వరకు పర్మిషన్ ఉంది. అగ్రికల్చర్కి 60 ఇంటేక్ ఉంది. సంక్రీతి యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ వీళ్ళకి 120 ఇంటేక్ ఉంది. సో ఈ మొత్తం స్టోరీ ఇప్పుడు చూసినట్లయితే మనకు 18 కాలేజీలు ఉన్నాయి. ఇప్పుడు దీంట్లో పర్మిషన్ ఉండి పోగొట్టుకున్నటువంటి కాలేజెస్లో LPU ఒకటి ఉంది, మనకి షివార్డ్స్ ఒకటి. ఈ 2 కాలేజీలకి పర్మిషన్స్ ఇంతకుముందు ఉండేది. వీళ్ళు విచ్చలవిడిగా ఇంటేక్ తీసుకోవడం వల్ల వీళ్ళ పర్మిషన్ని గవర్నమెంట్ ఆపేసింది. సో ఏదైనా యూనివర్సిటీ ప్రైవేట్ యూనివర్సిటీ మీరు తీసుకునేటప్పుడు ఐకార్ అనేది కొత్త కాలేజెస్కి ఉన్నా లేకపోయినా ఫరక్ పడదు. కానీ వాళ్ళకి 100 ఎకరాల ల్యాండ్ ఉందా లేదా ఇది ఫస్ట్ చూసుకోవాల్సిన విషయం. రెండోది వచ్చేసి వీళ్ళు కమిటెడ్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా లేదా ఈ 240 మెంబర్స్కి టీచ్ చేయడానికి లేకపోతే 120 మెంబర్స్ టీచ్ చేయడానికి. మీకు ఇంటేకులు ఎవరైతే ఎంతో కొంత ఇప్పుడు కొంతమంది ఏంటంటే మేము 70,000 80,000 కూడా కాలేజ్ సిటీ చేస్తామని చెప్పేసి అన్లిమిటెడ్ ఇంటేక్ తీసుకుంటున్నాడు ఆ కాలేజ్ అంటే మీకు ఎప్పటికీ ఆ కాలేజీకి ఐకార్ గుర్తింపు రాదు, గుర్తుపెట్టుకోండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ బరాబర్ ఉండాలి, ఫ్యాకల్టీ బరాబర్ ఉండాలి, ఇంటేక్ కూడా బరాబర్. ఫస్ట్ ఇయర్ అయితే 240 ఈజ్ ద హైయెస్ట్ ఇంటేక్, అంతకుమించి తీసుకోవద్దు. అంతేగాని ఇష్ట ప్రకారం ఇంటేకులు తీసుకున్నటువంటి కాలేజీలో చేరొద్దు. సో బీఎస్సీ అగ్రికల్చర్ కావాలనుకున్నటువంటి వాళ్ళు భారతదేశంలో ఐకార్ అప్రూవ్డ్ ఇన్స్టిట్యూషన్స్లో కానీ లేకపోతే కొన్ని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్సెస్ అంటారు, అంటే ఉన్నతమైనటువంటి సంస్థలు అయి ఉండి వాళ్ళు రీసెంట్గా అప్రూవల్ వచ్చినటువంటి సంస్థల్లో కానీ అటువంటి కాలేజీలో ఎవరైనా అడ్మిషన్లు తీసుకోవాలనుకున్నట్లయితే 91333145 నెంబర్కి కాల్ చేయండి. మీకు ఐకార్కి రెలవెంట్గా ఇన్ఫర్మేషన్ పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ నేను ఇస్తాను. మీకు మంచి కాలేజెస్లో ఇప్పుడు మనం జీడీ గోయంకా చేస్తున్నాం, అదేవిధంగా ITM యూనివర్సిటీ చేస్తున్నాం, జగన్నాథ్ యూనివర్సిటీ, కానీ ఎక్కడైనా కూడా మనం కూడా అడ్మిషన్ చేసి పెట్టగలం. సో అంతకన్నా మించి మంచి యూనివర్సిటీస్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో వెటర్నరీలో కానీ రిమైనింగ్ బైపీసీ రిలవెంట్గా ఉన్నటువంటి కోర్సెస్లో అడ్మిషన్ల కోసం మనకు సంప్రదించండి. ఈ వీడియోని చూసినటువంటి వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తప్పనిసరిగా తెలియజేయండి. థ్యాంక్ యూ.